త్వరగా పంపండి రా. అలాగే సార్. వీడక్కడ ఏం చేస్తున్నాడు? నీ తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నావా? అనవసరంగా చచ్చిపోతున్నావురా. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? తెలుసు. నేను ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే సస్పెండ్ అయ్యే పోలీస్ ఆఫీసర్తో. ఏంటిది? సార్ ఇది త్రిపాఠి గారిది. త్రిపాఠితో నేను మాట్లాడతాను. ముందుకెచ్చి మీరు కాల్ చేసి వెళ్ళిపోండి. కమాన్. ఇది ఎక్కడిది? నేను చెప్పింది చేస్తే నీకు ఇచ్చేస్తా. ఏంటది? నేను అన్న బయట ఉన్నాం. దీన్ని అర్జెంట్గా గొడవకి వెళ్ళి లోడ్ పంపించమని చెప్పాడు. అర్జెంట్ సర్లే. హలో. అక్కడ ఎవరో నువ్వు చేసేదాన్ని రికార్డ్ చేస్తున్నారు. కాదు కాదు, ఇక్కడికి రా. మనం చేసేది రికార్డ్ చేస్తున్నాడు చూడండి. ఆ వీడియో బయటికి వెళ్ళనా ఏం పీకలేవు. అక్కడ డ్రగ్ సప్లై చేస్తున్నారని తెలిసి నా తమ్ముడు ఆపడానికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు వాడిని చంపపోయారని చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తావు? రాజకీయం తెలిసిన వాడిని దేన్ని ఎలా వాడుకోవాలో తెలుసు. నువ్వెలాంటి వాడివంటే ఎవరి చావులోనైనా డబ్బే చూస్తావు. ఆఖరికి నీ చావులో కూడా డబ్బు సంపాదించాలనుకుంటావు. వెల్కమ్ టు మహా న్యూస్. సార్ సార్ ప్రాణాలకు తెగించి సిటీలో జరుగుతున్న డ్రగ్ రాకెట్, అలాగే ఎయిర్పోర్ట్ రూట్ లో షూట్ చేసి చంపిన సాహో త్రిపాఠి కళ్యాణ్ బండారం బయటపెట్టిన రిపోర్టర్ కి సిటీ జనం అభినందనలు తెలుపుతున్నారు. సిటీలో ఎంతకాలంగా డ్రగ్స్ బిజినెస్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు, కానీ మంచి చేసిన అతను అరెస్ట్ చేశారు. రిపోర్టర్ని నేరస్తుడు అంటున్నారు. ఇదే సమాజం అండి. దొంగలు పట్టించిన వ్యక్తిపై నేరస్తుడనే ముద్ర. ముందా టీవీ ఆపండి, లేకపోతే వాడు మంచి చేశాడని మనం ఫిక్స్ అయ్యేలా రిపోర్ట్ చేస్తారు. ఎంతైనా టీవీ రిపోర్టరేగా. ఫైల్ ఏది? సార్ నమస్తే సార్. సార్ త్రిపాఠి స్మగ్లింగ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? రాంగ్ ప్లేస్లో రైట్ టైంకి ఉండేవాడే రిపోర్టర్ సార్. దాన్ని మించి నేను ఇంకేం చెప్పలేను. చెప్పాలి. త్రిపాఠిని చంపినందుకు సమాధానం? ఆత్మరక్షణ కోసం చంపాను, అది తప్పు కాదు. నువ్వు చేసింది ప్రీ ప్లాన్ మర్డర్. అనుకోకుండా చేస్తే రికార్డెడ్ ఎవిడెన్స్ ఎలా ప్లాన్ చేస్తావు ముందే?
ఇంతకుముందు ఒక కార్ యాక్సిడెంట్, ఒక ఇల్లు కాలిపోవటం ఎలా షూట్ చేశాను, ఇది అలాగే షూట్ చేశాను. నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసిన తర్వాత నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు? ఇన్ఫార్మ్ చేశాను కాబట్టే పట్నాయక్ అక్కడికి వచ్చారు. కానీ త్రిపాఠి అతన్ని నా కళ్ళ ముందే చంపేశాడు. త్రిపాఠి యాక్సిడెంట్ పేరుతో మర్డర్స్ చేయడం, తమ్ముడు షూట్ చేయడం, డ్రగ్స్ సప్లై చేయడం అన్నీ నీకు తెలుసు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఒక క్రైమ్ ని కవర్ చేసి దాని మీద ఇంకో క్రైమ్ ని క్రియేట్ చేసి డబ్బు సంపాదించుకోవాలని తప్పు చేశావు. తప్పుని బయటపెట్టడం తప్పైతే ఇక్కడ మన అందరం నేరస్తులమే సార్. అయినా నేను అక్కడ చనిపోయి ఉంటే మీరన్నట్టు ఆ డబ్బు సంపాదించుకుని ఏం చేస్తాను? నువ్వైనా నిజం చెప్పు, బయటపడతావు. వాడు తప్పు చేయలేదు సార్. తప్పేం చేయలేదా? తన స్వార్థం కోసం తన కళ్ళ ముందే ప్రేమించిన అమ్మాయి తండ్రి చనిపోతే ఆ డెత్ ని కూడా ఎన్కాష్ చేసినవాడు, ఒక ఎస్ఐ చావుకి కారణమైనవాడు, తన కొడ్డు వస్తున్న ఒక రిపోర్టర్ చావుకి కారణమైనవాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. ఇప్పుడేగా నోటీస్కొచ్చావు. ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. వెళ్ళండి. ఇదంతా ఎందుకు చేసావు? నీకేమైనా అయ్యుంటే? ఆ రోజు చేయాలనుకుంది సగమే చేయగలిగాను. ఈరోజు పూర్తి చేశాను. ఐమ్ సారీ. మంచివాడినో చెడ్డవాడినో నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నేను వెళ్ళేదారికి ఎవరొడ్డొచ్చినా ఎవరని చూడను.